ఇందుని వంశీతో పాటు తన తల్లిదండ్రులు గుడి దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడంతో ఇందు అక్కడున్న బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నలుగురు రౌడీలు ఇందు దగ్గరికి వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటారు. తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇందు వాళ్ళ నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇక రౌడీలు ఇందుని కిడ్నాప్ చేసి ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే చెర్రీకి ఇందు లొకేషన్ పంపించడంతో చెర్రీ అక్కడికి వస్తాడు. ఆ రౌడీలను చితక్ కొడుతూ ఉంటాడు. ఇక ఆ నలుగురు కలిసి చెర్రీని పట్టుకొని కొడుతూ ఉంటారు. దాంతో చెర్రీ ఇందు పారిపో అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆ రౌడీలో ఇందు చీర లాగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే తను ఏడుస్తూ అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. ఇందు చేయి పట్టుకొని రౌడీల నుండి కాపాడుతాడు. రౌడీలందరినీ కూడా చితక్ కొడతాడు. తర్వాత ఇందుని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏమైంది ఇందు, ఎందుకు ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇందు ఏం చేయమంటావు అన్నయ్య, అపూర్వ అత్తయ్య మా అత్తయ్య వాళ్ళకు కట్నం ఇస్తానని మాటిచ్చింది. ఆ కట్నం ఇవ్వకపోవడంతో మా అత్తయ్య వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని దూరం చేశారు. భర్త వదిలేసిన భార్యగా నేను పుట్టింట్లో ఉండలేను, అందుకే చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పి ఇక తన బాధనంతా కూడా గగన్కి చెప్పుకుంటుంది. మొత్తానికి గగన్ అయితే ఇందుని కాపాడాడు. ఇప్పుడు కట్నం విషయంలో కూడా ఖచ్చితంగా గగన్ ఇందుకి హెల్ప్ చేసి తన కాపురాన్ని అయితే నిలబెడతాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి.